తెలుగువారి ఆత్మీయ వారధి. మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని బాబు గోగ్నేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ ఫేస్బుక్ అరేనా మరియు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చర్చించుకోబోతున్నాము. అదే ద ఎనాటమీ ఆఫ్ కల్ట్స్. కల్ట్స్ అంటేనే ఒక వ్యక్తుల సమూహం. అసలు ఈ కల్ట్స్ ఎందుకు ఇంత ఫేమస్ అండ్ దీని పనితీరు లేదా మెకానిజమ్స్, అలాగే సమాజంపై వీటి ప్రభావం గురించి డీటెయిల్ గా ఈ రోజు తెలుసుకుందామండి. అండ్ మనకు ఈ రోజు తమ అనాలిసిస్ ని షేర్ చేయడానికి మానవవాదులైన గెస్ట్ గోవింద్ గారు కాలిఫోర్నియా నుండి, అండ్ సైన్స్ పాపులరైజర్ ప్రసాద్ గారు ఆస్ట్రేలియా నుండి, మరియు బాబు గోగ్నేని హ్యూమనిస్ట్ గ్రూప్ అడ్మిన్ అయిన హ్యూమనిస్ట్ విశ్వనాథ్ గారు హైదరాబాద్ నుండి జాయిన్ అయ్యారండి. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి సబీహా గారు. నమస్తే అండి. నమస్తే అండి. యా, వెల్కమ్ టు ద షో. గుడ్ ఈవినింగ్ అండి. సో షోలోకి వెళ్ళిపోదాము. ప్రసాద్ గారు, ముందు నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. అసలు ఈ కల్ట్ అంటే ఏంటండి, దీని డెఫినేషన్ ఏంటి, అలాగే కల్ట్ కి అండ్ ఒక రిలీజియన్ కి డిఫరెన్స్ ఏముంటుంది అంటారు? డెఫినేషన్ అంటే మనకి అమెరికన్ సోషల్ సైకాలజిస్టులు వీళ్ళు బాగా రీసెర్చ్ చేశారండి. ఒకటి జిమ్ జోన్స్ కేసు జరిగింది యుఎస్ లో లేట్ 70s లో. సో అది జరిగిన తర్వాత వాళ్ళు పబ్లిష్ చేసిన రీసెర్చ్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే వర్డ్ గురించి చూస్తే గనక అది కల్టస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే టు టిల్ ఆర్ కల్టివేట్ అని దాని యాక్చువల్ మీనింగ్ అయితే. బట్ ఎవరైనా కానీ, ఈ కల్ట్ లీడర్స్ కానీ, కల్ట్ లో ఉండే ఫాలోవర్స్ కానీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళది కల్ట్ అని ఒప్పుకోరు. సో అది మానవాళికి యూనో ఒక టర్బులెంట్ టైమ్స్ నుంచి సరైన ఒక అలాంటి సమయంలో దాని నుంచి బయటపడేయటానికి వచ్చిన ఒక ఏమంటారు, ఒక గైడెన్స్, ఒక మార్గదర్శకత్వం ఇవ్వటానికి వచ్చిన దేవదూతల కింద వాళ్ళ కింద వాళ్ళు బిహేవ్ చేయటము, వాళ్ళు కల్టివేట్ చేయటము, వాళ్ళు అంటే అంటే మనుషుల యొక్క బ్రెయిన్ ని మ్యానిపులేట్ చేయటానికి ట్రై చేసే గ్రూప్ లాగా తయారవుతుంది. సో మనం స్పెసిఫిక్ కేసెస్ గురించి మాట్లాడుకోవచ్చు కొద్ది డీటెయిల్ గా. బట్ దానికన్నా ముందు ఇవన్నీ కూడా ఒక న్యూ రిలీజియన్ మూమెంట్స్ లాగా ఎన్ఆర్ఎంస్ అంటారు స్టార్ట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా మోస్ట్లీ రిలీజియస్ నమ్మకాల మీద ఉంటుంది. తర్వాత వీ హ్యావ్ పొలిటికల్ అండ్ డూమ్స్ డే కల్ట్స్ అని, పాలిగామిస్ట్ కల్ట్స్ అని, సెతానిక్ కల్ట్స్ అని చాలా రకాలు ఉన్నాయి. కానీ చాలా వరకు మాత్రం మతానికి సంబంధించినవి, అంటే ఏదో ఒక మతంలో ఉన్న మత గ్రంథాలను ఉపయోగించుకొని దాన్ని వాళ్ళు కావలసిన ఇంటర్ప్రిటేషన్, ఒక స్పెసిఫిక్ ఇంటర్ప్రిటేషన్. అందుకనే మీకు చర్చిలు చూసిన కొన్ని వందల రకాల చర్చిలు ఉంటాయి. అంటే చర్చ్ అంటే యాజ్ ఎ గ్రూప్స్ కింద. అలాగే ప్రతి మతంలోని కూడా కొన్ని శాఖలు, ఉపశాఖలు కింద రావటం అన్నది. సో అది హిస్టరీలో చూసుకుంటే గనక భారతదేశంలో అంటే ఈస్టర్న్ సైడ్, ఈస్టర్న్ ఫిలాసఫీ అని ఏదైతే అంటారో, అంటే బుద్ధిజము, జైనిజము, హిందూయిజము అండ్ అందులో సంబంధించిన వివిధ శాఖలు, ఉపశాఖలు ఎలాగ ఎప్పటికప్పుడు కొత్తగా అందులోంచే స్లైట్ గా కొద్దిగా డీవియేట్ అవుతూనో కొన్ని కొత్త యాడ్ చేస్తూనో వచ్చినాయో, అలాగే వెస్ట్ లో కూడా మెయిన్ బైబిల్
దానికి సంబంధించిన ఓల్డ్ టెస్టిమెంట్స్ అని, న్యూ టెస్టిమెంట్స్ అని, జెనిసిస్ ఇవన్నీ కూడా కలిపి అందులో ఏదో ఒక స్పెసిఫిక్ దాని దగ్గర నుంచి వచ్చి దాని వీళ్ళు ఒక సెపరేట్ ఇంటర్ప్రిటేషన్ దాన్ని యాడ్ చేసి ఇనిషియల్ గా ఒక ఒక కొత్త శాఖ ఉపశాఖ లాగా రావటం. అప్పుడు ఆ సమయంలో ఉండే ఈ టర్బులెంట్ టైమ్స్ అంటారు, అంటే అవి పొలిటికల్ అవ్వచ్చు, సోషల్, ఎకనామికల్, రిలీజియస్, లేదంటే యుఎస్ లో మనము ఈ ఈ సివిల్ వార్ సమయంలో చూసుకుంటే కనుక వైట్స్ కి బ్లాక్స్ కి మధ్యలో జరిగిన ఘర్షణలు అయితే, అలాగే న్యూక్లియర్ ఈ ఈ కోల్డ్ వార్ జరిగినప్పుడు కానీ ఇలాంటప్పుడు కొన్ని ఎక్స్ట్రీమ్ బిలీఫ్స్ తోటి కొంతమంది ఫెనటిక్ లీడర్స్ ఎక్స్ట్రీమ్ బిలీఫ్స్ మీద బేస్ చేసుకుని, లేదంటే మానవుడి యొక్క సహజంగా ఇలాంటి టర్బులెంట్ టైమ్స్ లో ఉండే భయభ్రాంతులు, ఫీలింగ్స్ ఇలాంటివి యూజ్ చేసుకుని అసలు ఏంటిది ఇలా జరుగుతుంది, దీని తర్వాత ఏంటి, అసలు ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ మీనింగ్ అంటారు, అంటే లైఫ్స్ కి ఇలాంటివి గురించి వెతికే సమయంలో ఇలాంటి ఒక్కొక్క నాయకుడు ఉద్భవించటం అన్నది, అంటే మెయిన్ కల్ట్లో కూడా ఎప్పుడు కూడా మూడు విషయాలు మెయిన్ ఉంటాయండి. ఒకటి అంటే 3 క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. ఫస్ట్ ఏంటంటే అంటే ఒక కెరిస్మాటిక్ లీడర్ ఉంటాడు అనమాట. ఇది ఒక మూవ్మెంట్ లాగా మొదలవుతుంది. ఆ లీడర్ అన్నతను అథారిటేరియన్ గా ఆర్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఒక గాడ్ లైక్ మనిషిలాగా, అంటే ఒక మెసెంజరు, దేవదూత, లేదంటే నేనే గాడ్ అని కూడా డిక్లేర్ చేయటం జరుగుతుంది. ఇదంతా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అంటారు, అంటే వాళ్ళకు వాళ్ళు చెప్పటమో వాళ్ళ అనుచరులతో లేనిపోని క్రియేట్ చేయటము. అంటే సో ఇది వాళ్ళు కొంత పొయిటిక్ గా, లేదంటే ఆర్టిస్టిక్ గా మ్యూజిక్ యూజ్ చేస్తూ మంచి ఆరేటర్స్ అయి ఉంటారు, అంటే చాలా బాగా వక్తలు అనమాట, మంచిగా మాట్లాడటము, ఇన్స్పైర్ చేస్తున్నట్టుగా ఉండటం. సో ఎప్పటికప్పుడు ఇలాంటి కల్ట్స్ లో ఎప్పుడు కూడా ఎలాంటి కల్ట్ అయినా కానీ మనం ఎనాటమీ అంటే మనం జనరిక్ గా ఎలాగుంటుంది అన్నది చూస్తే గనక ఒక కెరిస్మాటిక్ లీడర్ ఉండటము, అలాగే ఆ గ్రూప్ లో ఒక ఇండాక్ట్రినేషన్ ప్రోగ్రామ్ అంటారు, థాట్ రిఫార్మ్, అంటే వాళ్ళ మైండ్స్ ని కంట్రోల్ చేయటానికి, మ్యానిపులేట్ చేయటానికి ఉండే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఏ అయితే కంప్యూటర్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టి దాని తర్వాత పైన అప్లికేషన్స్ ఎలాగా ఇన్స్టాల్ చేస్తామో అలాగా వీళ్ళ మనస్సులోని రీస్టార్ట్ చేసినట్టు, అంటే వాళ్ళని కంప్లీట్ గా బాహ్య ప్రపంచానికి దూరంగా, ఇప్పుడు మనం మేజర్ కల్ట్స్ జరిగినవన్నీ స్టడీ చేసినవి అట్లీస్ట్ చూస్తే కనుక అన్నిట్లోని కామన్ ఫ్యాక్టర్స్ ఇది. సో ఒక కెరిస్మాటిక్ లీడర్ ఉండి జనాలందరినీ ఫిజికల్ గా కానీ, అంటే ఇంతకుముందు ఫిజికల్, ఇప్పుడు డిజిటల్ కూడా వచ్చినాయి అనుకోండి కొన్ని రకాల, అది తర్వాత చూద్దాము. సో ఇలాగా ఒక ఇండాక్ట్రినేషన్ ప్రోగ్రామ్ చేసి, అంటే వాళ్ళు ఏంటంటే ఉన్నవి ఉన్నట్టుగా కాకుండా కొత్తగా కంప్లీట్ గా, అంటే వాళ్ళ మైండ్ లో కంప్లీట్ గా ఒక న్యూ థాట్ సిస్టమ్ నే వీళ్ళు ఇన్సెప్ట్ చేసే విధంగా ఉండే ప్రోగ్రామ్, దాన్ని ఇండాక్ట్రినేషన్ ప్రోగ్రామ్. అలాగే ఫైనల్ థర్డ్ స్టేజ్ లో ఉండేది ఎక్స్‌ప్లాయిటేషన్. ఇట్ క్యాన్ బి ఫిజికల్ ఆర్ సెక్షువల్ అబ్యూజ్ ఉండొచ్చు, లేదంటే అంటే మానవ హక్కుల ఉల్లంఘన చాలా చూడొచ్చు అనమాట. అంటే చిన్నపిల్లలకి ఈ కార్పొరల్ పనిష్మెంట్ ఇవ్వటం దగ్గర నుంచి, అంటే ఫిజికల్ అబ్యూజ్ చేయటం దగ్గర నుంచి, వాళ్ళని సెక్షువల్ గా అబ్యూజ్ చేయటం దగ్గర నుంచి, వెపన్ స్టాక్ చేసుకోవటం దగ్గర నుంచి, ఫైనాన్షియల్ గా డబ్బులు తీసుకోవటం దగ్గర నుంచి, స్టేట్ మీదో లేదంటే లేని ఒక ఎనిమీని క్రియేట్ చేసి భయపెట్టి ఈ జనాలందరినీ కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేయటం దగ్గర నుంచి. సో ఈవెంచువాలిటీ చూసుకుంటే, అంటే ఖచ్చితంగా చివరికి జరిగేది ఏంటి అనుకుంటే వీళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ అవుతారు. కాకపోతే ఎంత తొందరగా ఇప్పటికి జరుగుతుంది, ఈ ప్రాసెస్ లో జరిగే నష్టాన్ని అంటే దానికి స్టేట్ ఎలాగ రెస్పాండ్ అవుతుంది, జనంలో కూడా అవేర్నెస్ ఎలా వస్తుందా రాదా, దాన్ని ఎంతవరకు ఓపిక పడతారు, ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యింది ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ని ఆపగలగటమా లేదా అన్నది
జరుగుతుంది అనమాట. సో అన్ఫార్చునేట్లీ చాలా మటుకు స్టడీస్ చేసిన వీటిల్లో మనకి చాలా వరకు కూడా ఉన్నంతసేపు కూడా కనపడదండి. మరి ఇప్పుడు నిత్యానంద కేసే తీసుకున్నా చూడండి, అతను ఎంత రబ్బిష్ మాట్లాడి, ఎంత నాన్ సెన్స్ మాట్లాడి, ఎంత చేసి, ఎంత జనం మాక్ చేస్తున్నా అతను అంత సర్వైవ్ అవ్వగలిగాడు అంటే చివరి దాకా కూడా. మీకు సత్య సాయిబాబా తీసుకున్నా, ఇంకొక అవును. ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నా కానీ అది అది అంటే అంత చాలా క్వైట్ ఆబ్వియస్ గా బాహ్య ప్రపంచానికి కనపడేంత దారుణంగా పరిస్థితి చేజారిపోయేంత సమయం వరకు కూడా దాన్ని కంట్రోల్లోకి తీసుకోలేకపోవటం, ఇంటర్ఫీర్ అవ్వలేకపోవటం ఒక స్టేట్ అన్నది చూస్తే గనక అది చాలా బాధాకరం. సో ఇంకొకటి అవునండి. రిలీజియన్ అనేది అంటే మీకు మనం 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 డిస్కస్ చేసుకుంటే కల్ట్ అన్న దానికి అంటే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్స్ లైక్ ఎ జోక్ లాగా ఈ రిలీజియస్ స్టడీస్ లో కల్ట్ ప్లస్ టైం ఈక్వల్ టు రిలీజియన్. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము అది సస్టైన్ అవ్వగలిగేలాగా అది బయటపడిపోయి దానికి ఒక 50 తీవ్రమైన సంవత్సరాలు. వ్యతిరేకత రాకపోతే గనక ఆ బిలీఫ్ సిస్టమ్ మీద అంటే ఒక 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 క్వైట్ ఆబ్వియస్ గా ఒక బ్యాడ్ ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది లేకపోతే గనక అది రిలీజియన్ గా మారుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడున్న రిలీజియన్స్ కూడా ఒకప్పుడు కలిసే అన్నమాట దీని ప్రకారం చూసుకుంటే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అండి. ఇంకొక చిన్న పాయింట్ ప్రసాద్ గారు మీరు చేసే ముందు, యాక్చువల్ గా ఏమవుతుందంటే దానికి తగ్గ స్క్రిప్చర్స్, పాటలు, భజనలు అవన్నీ కూడా తయారైనాయి అనుకోండి. దీనికి తోడు బుక్స్ మామూలుగా బుక్స్ అన్ని అయినప్పుడు ఏమవుతుందంటే అది ఒక రిలీజియన్ గా ఫౌండేషన్ పునాదిని సాధించుకుని ఉంటుంది అనమాట. సో ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు మన ఇస్లాం కూడా అలాగే మొదలవుతుంది అనమాట చిన్నగా. దాన్ని అంటే ఎందుకంటే ఒక ఒక ఇండియన్ గ్రూప్ ఉందనుకోండి, ఒక మన ఇక్కడ ఉంటాయి కదా తెలుగు గ్రూప్స్ కానీ ఇండియన్ ఒక అసోసియేషన్స్, అవి ఒకటి ప్రారంభమైన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళలో గొడవలు వచ్చి స్ప్లిట్ అయిపోయి ఇంకొకటి మొదలు పెడతారు. చూసారా మీరు? సేమ్ చాలా ఉంటాయి. అవును, దాన్ని మాడిఫై చేసి రిఫైన్ చేసి మొదలు పెడతారు అనమాట. సో యాక్చువల్ గా ఒక రిలీజియన్ నుంచి ఒక కల్ట్ వచ్చిందంటే ఆ రిలీజియన్ ఇంప్యూర్, అది ఇంప్యూర్ గా ఉంది, దాంట్లో అంత ప్యూరిటీ లేదు అని చెప్పి దాంట్లో ఉన్న ఒక కోర్ పాయింట్ ఏదో ఉంటుందో, సోల్ అని, ప్యూరిటీ అని, తర్వాత ఏమో బేసికలీ యు ఆర్ గుడ్ బట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ యూ బికమ్ బ్యాడ్ అని, అటువంటి విధంగా చేసి ఒక కల్ట్ ప్రారంభం అవుతుంది అనమాట. సో బేసిక్ గా ఎవ్రీ రిలీజియన్ బేస్డ్ అపాన్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ అ కల్ట్. అంటే ఇంకొకటి వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు అతని కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. అంటే మీకు ఎప్పుడైనా సరే మీకు ఒక కొత్త కెరిస్మాటిక్ లీడర్ బయటికి వచ్చినప్పుడు అతను వాళ్ళు యూజువల్ గా ఏంటంటే వీఆర్ ద రైట్ వేస్ అండ్ వీ నో ద ఆన్సర్స్ అన్నట్టుగా. బీట్ ఈస్టర్న్ ఫిలాసఫీ నుంచి మనం ఈ భక్తి వేదాంత వాళ్ళు కానీ, ఓషో రజనీష్ కానీ, వేరే వాళ్ళు వెస్ట్ కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే వెస్ట్ లో ఈ సరైన ఈ వియత్నాం వారు గవర్నమెంట్ మీద ట్రస్ట్ పడిపోయినప్పుడు, ఇవన్నీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈ కొత్త రకమైన ఇది ఈ సోర్సెస్ ఆఫ్ మీనింగ్, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ మీనింగ్ గురించి, కమ్యూనిటీస్ గురించి మనుషులు చూస్తున్నప్పుడు వాళ్ళకి అపీలింగ్ గా అండ్ వీటికి యాంటీడోట్ లాగా, లేదంటే ఒక ఆన్సర్ లాగా ఇలాంటి నాలెడ్జ్ అన్నది రావటాన్ని సులువుగా వీళ్ళు అంటే ఈ సోషల్ జస్టిస్ ప్రామిస్ చేయటం కానీ, అంటే ఇది మనము ఫాదర్ డివైన్ విషయంలో తీసుకుంటే 1930s లో హీ స్టార్టెడ్ అంటే ఈ ఒక ప్రత్యేకమైన చర్చ్ ద్వారా మైనారిటీస్, ఎస్పెషల్లీ బ్లాక్స్ ఇన్ యుఎస్, వాళ్ళని రిప్రజెంట్ చేస్తూనో, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగానో, వాళ్ళ మాటలు వింటున్నట్టుగానో, వాళ్ళకి సింపతి అండ్ ఎంపతి, లవ్, మీకు వర్డ్స్ కూడా టెర్మినాలజీ ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. ఏంటంటే లవ్ యాజ్ ఎ హీలింగ్ రెమెడీ కానీ, సర్వీస్ అని కానీ, ఎంపవర్మెంట్ అని, ఎన్లైటన్మెంట్ అని, లేదంటే ఇంకా మనం హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని, గాడ్, హెవెన్, నెక్స్ట్ ఆర్ బెటర్ లైఫ్ అని, నెక్స్ట్ బర్త్ అని, ఎండ్ ఆఫ్ డేస్ అని, యూటోపియా. అంటే ఈ టర్మ్స్ అన్ని కూడా చాలా సూతింగ్ గా మనిషి అతను ఉన్న స్టేట్ లో, లేదంటే అతను అనుభవిస్తున్న హార్డ్ టైమ్స్ లో అతనికి ఆన్సర్ లాగా. అంటే ఇప్పుడు మనకి మనుషులు దే వాంట్ టు బిలాంగ్,
అంటే దే వాంట్ ఎ సెన్స్ ఆఫ్ యూనిఫైడ్ పర్పస్ అంటారు. అంటే ఒక 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 బిలాంగింగ్నెస్ ని పోగొట్టుకోవటమో, లేదంటే చాలా కష్టంలో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఒక క్రాస్ రోడ్స్ లో ఉన్న వాళ్ళు అనుకుంటే గనక మనము అంటే ఆ, సంసార ఈ సాగరం, సంసార ఆ, సాగరం ఒక నుంచి బయటపడేయాలి. ఒక గ్రూప్ లో వాళ్ళు ఆ, ఒక పార్ట్ ఆఫ్ ద గ్రూప్ అన్నది వాళ్ళు ఎంబ్రేస్ చేయటం, అలాగే దే ఫీల్ యాక్సెప్టెడ్, లవ్డ్ అండ్ దే ఫీల్ స్పెషల్ అండ్ వాంటెడ్ అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ లో. అలాంటి సమయంలో అంటే మోస్ట్ వల్నరబుల్ అన్నమాట. అందుకే మీరు ఇప్పుడు చూస్తే సునామీ వచ్చినప్పుడు కూడా ఆ, ఈ మత ప్రచారకులు వాళ్ళ ఈ కన్వర్ట్ చేయడానికి, ఆశ పెట్టడానికి, ఇవన్నీ కూడా చూస్తే మీకు ఎప్పుడైనా కానీ ఎవరైనా చాలా కష్ట సమయాల్లో ఉన్నప్పుడు దే ఆర్ ఈజీ టు బెండ్, వాళ్ళు వల్నరబుల్ గా ఉంటారు అంటే అంటారు. అంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళ అడ్వాంటేజ్. వల్నరబిలిటీని. ఓకే. అవును. సో కాకపోతే ఈ ఈ స్వస్థత మహాసభలు ఐడియలిజం, కూడా ఈ ఈ స్వస్థత మహాసభలు కూడా అటువంటి ఎగ్జాంపులే. అవును, ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఎపీల్ ఏదైతే ఉందో, ఇంత పవర్ఫుల్ ఎపీల్ తోటి లీడర్స్ తో వచ్చి చాలా మంది లీడర్సే వాళ్ళని నమ్మటం అలాంటి సమయంలో మనం చూడవచ్చు అనమాట. సో ఈ మానవుడికి సహజంగా ఉండే గ్రూప్ లో బిలాంగింగ్ అవ్వాలి, లేదంటే సెన్స్ ఆఫ్ పర్పస్ అన్న దాని గురించి చూసేవాళ్ళు, లేదంటే ఆల్టర్నేటివ్ మీనింగ్ ఆర్ సోర్స్ ఆఫ్ మీనింగ్ ఫర్ లైఫ్ అన్నది, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ కి ఇది నేను చెప్పింది ఆన్సర్, లేదంటే మాకు అన్నీ తెలుసు అన్నట్టుగా బయలుదేరే ఈ కరిస్మాటిక్ లీడర్స్ వాళ్ళ మాటల ద్వారా, చేష్టల ద్వారా ఆకర్షించటం, ఇది ఫస్ట్ పార్ట్ వరకు. సో ఇందాక మనం చెప్పినట్టుగా మరి ఈ ఉమ్, నెక్స్ట్ ఈ ఈ ఎనాటమీ ఆఫ్ కల్ట్ అన్నప్పుడు, అంటే ఒక కెరిస్మాటిక్ లీడర్ ఇలా జనాలందరినీ కూడా మోస్ట్లీ బయట ప్రపంచంతో ఆల్టర్నేటివ్ థాట్స్ ఆర్ థాట్ ప్రాసెస్ ఆర్ థీరీస్ కి దూరంగా ఉంచుతూ వాళ్ళ కమ్యూనికేషన్ ని వాళ్ళు 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 క్వశ్చన్ చేసుకునే సమయం, అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మన సైన్స్ కానీ వేరే కానీ అంటే ఫ్యాక్ట్స్, మన ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ కి, రియాలిటీకి దూరంగా వాళ్ళ సొంత ఓన్ ట్విస్టెడ్ రియాలిటీలోకి వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ ద్వారా వీళ్ళు డైరెక్ట్ గా పొందటం కానీ, ఏదైనా ఈ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ అండ్ సెక్షువల్ అబ్యూస్, లేదంటే మనీ ద్వారా తీసుకురావటం కానీ, లేదంటే వైలెన్స్ ని ఇన్సైట్ చేయటం ద్వారా ఏదో ఒక తెలియని ఎనిమీస్ ని క్రియేట్ చేసి వాళ్ళు మనల్ని చంపడానికి వస్తున్నారు, లేదంటే మనము ఇదే డూమ్స్ డే అని, లేదంటే ఎపోకలిప్స్ వస్తుందని, సో హేట్రెడ్ ని స్ప్రెడ్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో చూసుకుంటే కల్ట్స్ కొన్ని వాటిల్లో, అలాగే వేరు వేరు గ్రూప్స్ మధ్యన ఈ హేట్రెడ్ ని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు చాలా హై లెవెల్లో ఈ ఆర్మ్స్ అన్ని కూడా స్టాక్ చేసుకొని పెట్టుకోవటము, అండ్ పోలీసులతో వాళ్ళతో డైరెక్ట్ గానే తలపడి చనిపోవటం అన్నది మనం చాలా చాలా కేసెస్ జరిగినాయి, చూస్తూ ఉంటాం. అంటే సో వాళ్ళు ఏంటంటే అంత బ్రెయిన్ వాష్ చేయబడి ఉంటారు పాపం. అంటే తెలిసినా సరే బయటికి రాలేని పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. వాళ్ళు అవుట్ ఆఫ్ ఫియర్ కానీ, పీర్ ప్రెషర్ కానీ, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన బయటికి పడలేని భయపెట్టే విషయాలు జరగటం కానీ, ఇవన్నీ కూడా మనము చూడొచ్చు అనమాట. జనరల్ గా అన్ని, తప్పకుండా అండి. ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు కల్స్ నాకు లోనే జరిగాయి. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉందండి. సరే, ఇలా ఒక కరిస్మాటిక్ లీడర్ లాగా ఫామ్ అయిన ప్రాబ్లం ఏముంటుందండి? ఇప్పుడు జాయిన్ అయితే అయ్యారు, దాంట్లో పెద్దగా అంత నష్టం ఏముంటుందంటారు? అలాగే చాలా మందికి ఇది కల్టా కాదా అని ఎలా తెలియదు వెళ్ళిన తర్వాత కూడా అని అంటూ ఉంటారు. అసలు ఎలా డిటర్మైన్ చేయగలరు? అంటే ఇప్పుడు తెలిసే తెలియదు అంటే, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు, ఎన్ని కల్స్ ఉన్నాయి అన్నా కానీ ఇప్పుడు యూ కెనాట్ ఐ కెనాట్ ప్రాబబ్లీ Count. థౌజండ్స్ లో ఉండి ఉంటాయి, అట్లీస్ట్ లాస్ట్ 100-200 ఇయర్స్ లో చూసుకున్నా. కానీ ఈ కల్ట్స్ లో నోబడి, అంటే ఎవరున్నా సరే వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఆర్ దే డోంట్ థింక్ దట్ దే ఆర్ ఇన్ ఏ కల్ట్ అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సో డీప్ ఇన్ టు దాట్, వాళ్ళు నమ్మిందే కరెక్ట్, వాళ్ళు నమ్మిన ఆ థియరీ కానీ, ఆ విధానం కానీ, ఆ వే థాట్ ప్రాసెస్ కరెక్ట్, మిగతాదంతా కూడా ఇదంతా మాయ, మిగతాదంతా ఏదో రకరకాలుగా చెప్పి చేస్తారనమాట. సో మీ ఒరిజినల్ క్వశ్చన్ ఏంటంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్స్ ఏంటి?
ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తి అథారిటేరియన్ గా అయిపోయిన తర్వాత ఒక పవర్ కి ఒకటి చెప్పొచ్చండి, ద మోర్ పవర్ఫుల్ యు ఆర్ ద మోర్ పవర్ యూ విల్ వాంట్ అని. అంటే అన్చెక్డ్ పవర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మెంబర్స్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ పీపుల్స్ అన్నది ఎప్పుడు కూడా మనకి సరైన అవుట్కమ్ ఇచ్చినట్టుగా మనకి చరిత్రలో ఉండదు. అంటే మీకు కొంతమంది ఎక్సెప్షన్ తీసేస్తే గనుక వాళ్ళు నిజం చెప్పినంత వరకు, వాళ్ళు జనాల్ని ఇలా మభ్య పెడుతూ భ్రమలో ఉంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి అబ్యూజ్ అనేది జరగటం అన్నది మానవ హక్కుల ఉల్లంఘన కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవి కానీ జరిగినట్టుగానే మనకి తెలుస్తున్నాయి. సో అది ఒక సొసైటీలో అందరూ ఉండి షేర్ చేసుకుని సాంఘికంగా జీవించే విధానానికి వ్యతిరేకంగా, సొసైటీకే వ్యతిరేకంగా, అందులో కొంతమందిని సొసైటీకే వ్యతిరేకంగా తయారు చేయగలిగే శక్తి చేయటం అన్నది మనం అది ఏ రకమైన శ్రేయస్కరం సొసైటీకి కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అవునండి. ఏదైనా కూడా ఇప్పుడు మీరు చెప్పారు, మరి అలా ఒక పర్సన్ ని అలా తయారు చేయాలంటే వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేయగలగాలంటారు. సో ఇలా ఈ కల్ట్స్ లో ఎలా మైండ్ ని కంట్రోల్ చేస్తారండి మరి ఆ కల్ట్ లీడర్స్? అంటే యూజువల్ గా వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ స్క్రిప్చర్స్ నుంచి, అంటే ఇప్పుడు మీరు ఓషోది తీసుకున్న ఆయన కంప్లీట్ గా మీకు ఈ క్రియేషనిజం అన్న దానికి, లేదంటే ఈ పూజలు పునస్కారాలు కానీ జనరల్ మీనింగ్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ లవ్ గాడ్ ఆర్ రిలీజియన్ అన్న దానికి కానీ చాలా వ్యతిరేకంగా ఉంటాయని. సో ఏంటంటే ఈయనేదో కొత్తగా చెప్తున్నాడు, ఈయనేదో మనకి సంబంధించినట్టుగాను మన లైఫ్ కి మనం సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. అది ఏంటంటే సెక్స్ గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ, వేరే ఎలాంటివైనా కానీ దానికి వ్యతిరేకంగా కాకుండా దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు, అట్లీస్ట్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టు ఒక రాడికల్ న్యూ ఎజెండా వాళ్ళ అనుభవానికి, ఆశలకి అనుగుణంగా వచ్చింది అనుకున్నప్పుడు, అంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఎయిదర్ స్క్రిప్చర్స్ లోంచి ట్విస్ట్ చేసినవి అయ్యి ఉండొచ్చు, లేదంటే కొత్తవి తీసుకుని ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్. అంటే ఈ ఆల్టర్నేటివ్ థీరీస్ కానీ, ఐడియాలజీస్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా దూరం పెట్టి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారన్నమాట. అంటే ఈ కల్ట్ లో కానీ బయట ఉన్న వాళ్ళందరి మీద డిస్ట్రస్ట్ క్రియేట్ చేసేలాగా, అంటే వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీస్, అంటే మైండ్ కంట్రోల్, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, సెక్స్ కానీ, లేదంటే వైలెన్స్, ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక్కసారి మెంబర్స్ దానిని నమ్మటం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు దే స్టాప్ యూజింగ్ బేసిక్ కామన్ సెన్స్ అండి. సో ఈ కల్ట్ లీడరే అన్నతనే ఒక దేవుడు కింద, లేదంటే దేవదూత కింద ఈ ఒక ట్విస్టెడ్ రియాలిటీలో వాళ్ళు బ్రతకటం అన్నది మనము చూస్తాం. అంటే ఒక బ్లైండ్ ఒబీడియన్స్ వితౌట్ క్వశ్చనింగ్ ద అథారిటీ. అతను ఏం చేసినా వాళ్ళు ఏం చెప్తారంటే, ఇంకా ఒక అతనైతే అతను ఈ కల్ట్స్ లో చాలా మంది అమ్మాయిలని వాళ్ళ భర్తల నుంచి దూరం చేసి he declared himself as a god, అంటే యేసు ప్రభు యొక్క అవతారం ఆ టైప్ లో, అంటే ఆయనే నేను వచ్చాను అన్నట్టుగా చెప్పి, అండ్ ఆయన చెప్పింది ఏంటంటే దట్ he can have 140 wives and he can bear as many children as possible అన్నట్టు. ఈయన డేవిడ్ కొరేష్ అని, ఆయన టెక్సాస్ లో 1993లో జరిగిన విషయం. సో చాలా మంది పిల్లల్ని, వీళ్ళందరినీ, ఫ్యామిలీస్ ని డిస్టర్బ్ చేసి చాలా సెక్షువల్ అబ్యూజ్ చేసి, అంటే ఇది కాన్స్టిట్యూషన్ కి అగేన్స్ట్ కదండి. అంత కామన్ సెన్స్ వదిలేసి ఎలా నమ్మగలుగుతారు వాళ్ళు అని. అదేనండి, దట్స్ వాట్ వీళ్ళు ఈ డ్రగ్స్ అది యూజ్ చేయటము, ఈ సైకిడెలిక్ డ్రగ్స్ అని అన్ని ఉంటాయి. అంటే హాలుసినోజన్స్ అంటారు. ఇవి వాళ్ళ పెర్సెప్షన్ ని, మూడ్ ని, లేదంటే వాళ్ళ కాగ్నిటివ్ ప్రాసెస్ ని అంటారు. ఈ మైండ్ ని, వాటిని
వాళ్ళకి కావలసినట్టుగా ఆ సమయంలో దానికి అలవాటు పడిన వాళ్ళు, అంటే తెలుసో తెలియకో, ఈవెన్ మీకు కల్కి భగవాన్ విషయం వచ్చినప్పుడు కూడా మనకి డ్రగ్స్ గురించి చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి. అవును. అది ఇప్పుడు ఏమైందో, ఎలా జరుగుతున్నాయి, ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూసిన అంటే క్వైట్ ఆబ్వియస్ గా మరీ దొరికిపోయిన డేరా బాబా లాంటి వాళ్ళని మనకి జైలుకి పంపించగలిగారు, కానీ అలాంటి అంటే ఇంత హింసని పబ్లిక్ గా కనీసం ఇప్పుడు కనపడకపోయినప్పుడు మీడియా కూడా కదా, ఇప్పుడు సత్యసాయి బాబా ఆయన ఇంటిలో ఐ థింక్ 92-93 సమయంలో 4-5 జర్నలిస్టులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఆయన బెడ్రూమ్ లో చనిపోయటం దొరకటం చూసాం. ఏం చేయగలిగారు ఎవరు మాత్రం? ఆయన చనిపోయే ఆఖరి సమయంలో తీసుకుని వచ్చి అతన్ని దైవాంశ సంభూతుడు అన్నట్టుగా ఒక 10 రోజులు మీడియా గోలగోల చేసింది. అనుకోని ప్రసాద్ గారు, ఇక్కడ ఒక విషయం, బాబా డేరా బాబా లాగా దొరికిపోయినా అని కాకుండా గవర్నమెంట్ తో కనుక గొడవ పెట్టుకుంటే దొరికిపోతారు. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉన్న హై హై అఫీషియల్స్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్స్ లో కానీ, లోకల్ లీడర్స్ కానీ అందరి సపోర్టు ఉండడం వల్లే కల్ట్స్ అనేవి మనగలుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళతో మీకు గొడవ వచ్చి విభేదాలు వచ్చినప్పుడు అప్పుడు మీకు అప్పుడే దొరుకుతారు అన్నమాట. ఎందుకంటే అంతకుముందు ఎవరైనా తీసినా ప్రూఫ్స్ చూపించినా అవి వాటి ఆధారంగా అరెస్ట్ చేయడం జరగదు. ఎందుకంటే మన డేరాబాబా కేసు 10 సంవత్సరాలు పట్టింది ఈ లెటర్ రాసిన తర్వాత కూడా. ఈవెన్ సుప్రీం కోర్టుకి, ప్రధానమంత్రికి డైరెక్ట్ గా లెటర్ రాసినా సరే అన్ని రోజులు పట్టింది. అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు అనుకోకుండా యాక్సిడెంట్ గా దొరకలేదు అనమాట. ఆ గవర్నమెంట్ తో ఉన్న సంబంధాలు చెడిపోయినప్పుడు ఈ బాబాలు దొరుకుతూ ఉంటారు. అవునవును. సో గవర్నమెంట్ అండి బాబాస్ ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు మీరు? యా, గవర్నమెంట్ అంటే నీడ్స్ వాళ్ళకి బాబాస్. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ పొలిటికల్ బకెట్. ఇట్స్ ఏ క్యాస్ట్ క్విట్ లాగా. ప్రోకో అండి, క్విట్ Caste, ప్రోకో క్విడ్ అరేంజ్మెంట్, ప్రో క్యూ. ఓకే. ప్రోకో అరేంజ్మెంట్ అన్నమాట. మరి ప్రసాద్ గారు, మీ లైఫ్ లో మీరు ఏదైనా కల్ట్ ని చూసారా అండి? ఎక్స్ప్లెయిన్ చేశారా? యాక్చువల్లీ ఆల్మోస్ట్ అలాంటి వ్యక్తి చాలా క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్లో వాళ్ళు అలాంటి వ్యక్తి యొక్క అంటే ఇంత ప్రభావంలోకి వెళ్ళటం అనేది నేను చూశానండి యాక్చువల్లీ. అంటే మీకు ఈ అనుకోకుండా ఒక రోజు సినిమా వస్తుంది కదా, అలాగా షార్మి గారిది. అవును. అందులో ఎలాంటి టాపిక్ అయితే వాళ్ళు అడ్రస్ చేయడానికి ట్రై చేశారో, గుణం గంగరాజు గారి సినిమాలో ఆయన. సో అలాగా అంటే భక్తి పేరుతో, అంటే ఇలాగా ప్రత్యేకంగా ఈ ఐసోలేటెడ్ గా తీసుకుని వెళ్ళి ఇండాక్ట్రినేషన్ చేసినట్టు కాకపోయినా ఎక్కడ లేని ఈ ఈ ఏంటంటే మోడర్న్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కి వ్యతిరేకంగా, లేదంటే వాళ్ళకి అర్థం కాని, లేదంటే అర్థం చేసుకోలేని తనాన్ని, అంటే సైన్స్ విజ్ఞాన శాస్త్రాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేని తనానికి ప్రతిదానికి యూనో ఒక శివుడనో, ఒక ఇదో దేవుడనో, ఒక వ్యక్తి, ఒక శక్తి ఆన్సర్ కింద చూపిస్తూ ఇంకేమవుతుందంటే ఏదైనా మంచి జరిగినా ఒకటే, చెడు జరిగినా వాళ్ళు ట్విస్టెడ్ గా చెప్పగలుగుతారు అనమాట. అంత ఫ్లోతో వెళ్ళాలనో, లేదంటే అంతా శివ అనో, లేదంటే ఏం జరిగినా మంచి గురించి జరుగుతుంది, పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ గా థింక్ చేయాలి, వైబ్రేషన్స్ ఉంటాయి, టెలిపతి అని ఇలాంటివన్నీ చూసానండి. యాక్చువల్ గా ఈ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏంటంటే గుడ్ అండ్ పాజిటివ్ థింకింగ్ ఆర్ బిలాంగింగ్నెస్ ఆఫ్ గాడ్, అంటే నథింగ్ బట్ గాడ్. అలాగే బ్యాడ్ నెగిటివ్ థింకింగ్స్ అనేవి ఏంటంటే ఈ రేషనాలిటీ, హేతువాదం అని చెప్పండి, లేకపోతే స్కెప్టిక్ అన్నది కానీ, లేకపోతే క్వశ్చనింగ్ చేయడం అనేది, ఇవన్నీ బ్యాడ్ అన్నమాట. సో యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు నూతిలో ఉన్న కప్ప కి బయట ప్రపంచం తెలియదు అంటారు చూసారా, వాళ్ళని ఏమని చెప్తారంటే బయట ప్రపంచంలో ఉన్న మనమందరం కూడా, మనం అంటే ఎవరైతే ఆ కల్ట్లో లేరో వాళ్ళందరూ కూడా నూతిలో కప్పలు, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలుసుకునే లేదు, వాళ్ళందరూ కూడా జ్ఞాన మార్గం వైపు రారు అని చెప్తారు అనమాట. సో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఎవరు నూతిలో కప్పులు అన్నది. ఇలాగా ఏమైనా బాగా రీసెర్చ్ ఆర్ స్టడీ చేసిన కేసెస్ తెలుసా మీకు ప్రసాద్ గారు రిగార్డింగ్ కల్ట్స్? అంటే కొన్ని డాక్యుమెంటరీస్ అవి మనకి దొరుకుతాయండి. వాటిల్లో మనం చూస్తే గనక యుఎస్ లో అట్లీస్ట్ ఈ సోషల్ సైంటిస్ట్స్ వాళ్ళు ఈ జిమ్ జోన్స్ కేసు జరిగిన తర్వాత బాగా ఎక్స్టెన్సివ్ గా వాటి మీద స్టడీ చేయటం అన్నది మనం చూడవచ్చు అనమాట. సో ఈ జిమ్ జోన్స్ అన్న వ్యక్తి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ద ఫాదర్ డివైన్ అని 1930s లో స్టార్ట్ చేసి ఒక సెపరేట్ చర్చ్ కింద మొదలుపెట్టి అది టువర్డ్స్ ఎండ్
ఆయన మీద కూడా చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్స్ వచ్చినాయి, డబ్బులని తీసుకోవటం దగ్గర నుంచి అలాంటివి అన్నట్టుగా. సో ఈ జిమ్ జోన్స్ అన్న వ్యక్తి హీ స్టడీడ్ ఫాదర్ డివైన్, చాలా దగ్గర నుంచి చూసి ఆయన ఏ రకంగా మనుషుల్ని మ్యానిపులేట్ చేయటము, ఇన్ఫ్లుయెన్స్ చేయటము, కంట్రోల్ చేయటము చేయగలిగాడు అన్నది చాలా డిస్ట్రక్టివ్ వేలో ఉపయోగించడానికి ఈ జిమ్ జోన్స్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈయన కాలిఫోర్నియాలో ఈ పీపుల్స్ టెంపుల్ అని థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ని గ్యాదర్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని ఆయనకి సరిపడని నచ్చని ఆయన పనులకి ఆటంకం కలిగేలాగా జరుగుతుందని చెప్పి ఆయన హీ టుక్ ఈ చాలా మందిని ఒక రిమోట్ జంగిల్స్ ఆఫ్ గువానా, మనకి సౌత్ అమెరికాలో, అక్కడికి తీసుకెళ్లి జేమ్స్ టౌన్ అని ఒక ఎక్స్పెరిమెంటల్ కమ్యూనిటీ లాగా క్రియేట్ చేయటం అన్నది మనం చూస్తే గనక వాళ్ళు బాగా పబ్లిసిటీ చేశారనమాట. అంటే చాలా అందమైన బీచ్లు ఇవన్నీ చూసుకుంటూ ఒక సెల్ఫ్ సఫిషియెంట్ యూటోపిక్ సిటీని ఫ్రీ ఆఫ్ వైలెన్స్ అండ్ రేసిజం అండ్ యూనో అదర్ వరల్డ్లీ ఈ కష్టాలన్నిటికీ దూరంగా, రేసిజం కి, వైలెన్స్ కి దూరంగా ఒక సెల్ఫ్ సస్టైనబుల్ స్మాల్ టౌన్ లాగా ఒక ఎక్స్పెరిమెంటల్ కమ్యూనిటీని అతను ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసి చాలా మందిని ల్యూర్ చేసి అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఐ థింక్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 70s 77 78 ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళలో వాళ్ళు చెప్పిన టెస్టిమోనియల్స్ తర్వాత చూస్తే గనక అది దే టెస్టిఫైడ్ ఇట్ యాజ్ ఎ హెల్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్ అండి. అంటే అంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అది మైండ్ ప్రోగ్రామింగ్ చేసే ప్రోగ్రామ్స్ చేయటం కానీ, వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత ఈ పాస్పోర్ట్లు, డబ్బులు అన్ని తీసేసుకోవటము, అలాగే హై సెక్యూరిటీ పెట్టడము, బయటికి ఎవరిని మళ్ళీ అలో చేయకపోవటం, అలాగే మొత్తం కమ్యూనికేషన్ అవుట్ సైడ్ క్యాంప్స్ తో కమ్యూనికేషన్ కట్ చేస్తూ న్యూస్ పేపర్లు కానీ, టీవీలు కానీ, టెలిఫోన్ కమ్యూనికేషన్ కానీ లేకపోవటంతో పాటు మాస్ సూసైడ్ అటెంప్ట్స్ అన్నది ఆర్ మాక్ మాస్ సూసైడ్ అటెంప్ట్స్ అంటారు. అంటే అందరూ కూడా అవసరం వస్తే గనక అందరూ కూడా సూసైడ్ చేసుకుని చనిపోవటానికి మాక్ సూసైడ్ చేసినట్టుగా యాక్చువల్లీ ఇవన్నీ ముందు తెలిసి కొంతమంది ఆ కల్ట్ లో మెంబర్లు అయిన వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అలర్ట్ చేస్తే అప్పుడు అఫీషియల్స్, ఈ అథారిటీస్ యుఎస్ లో మీరు అన్నారు కదా, అప్పుడు ఈ కాలిఫోర్నియా కాంగ్రెస్ మెన్ లియో టయాన్ ఆయన ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీ నెవర్ రిటర్న్డ్. అంటే ఆయన వెళ్ళిన తర్వాత వీళ్ళు మంచిగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసి చూసినా గానీ ఆయనకి చాలా అనుమానం వచ్చి, అలాగే అక్కడ జనాలు నోట్స్ అది ఇవ్వటము, ఆయనతో పాటు కొంతమంది వెనక్కి వచ్చేయటానికి ప్రయత్నించటం చూసిన తర్వాత ఆయనతో పాటు ఒక 4-5 ఎంతో రావటానికి ప్రయత్నించినప్పుడు కూడా అంతా అయిపోయి బయలుదేరి వెనక్కి వచ్చే సమయంలో వాళ్ళు ఒక ప్లేన్ ఎక్కబోతూ ఉంటే అందరూ ఈ గన్మెన్స్ షూట్ చేసి ఆ కాంగ్రెస్ మెన్ ని చంపేయటం జరుగుతుంది. సో అప్పటికే అతనికి మేబీ ఆయన ఏమి ఇన్వెస్టిగేట్ చేశారో, ఆయన ఒకవేళ తిరిగి సేఫ్ గా వస్తే గనక ఇతని పని అయిపోతుంది అన్నట్టుగా ఆయనకి మేబీ తెలిసినట్టుంది. సో అది తెలిసిన తర్వాత నవంబర్ 18, 1978 లో ద బిగ్గెస్ట్ ట్రాజడీ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే అమెరికా మోడర్న్ హిస్టరీలోనే ద బిగ్గెస్ట్ మాస్ మర్డర్ అండ్ సూసైడ్ అటెంప్ట్ అన్నది జరిగింది. అది 9/11 సందర్భంగా చాలా 3,000 మంది ఎంతమంది చనిపోయారు కదా, దానికంటే ముందు దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మాస్ మర్డర్ అండ్ సూసైడ్ అనమాట. అంటే ఏం చేశాడంటే ఆయన జనాలందరినీ కూడా మైక్స్ అది పెట్టి ఒక 1000 మంది దాదాపుగా, అందులో మనకి 917 మంది, ఈయన ఒకటి కలిపితే 918 మంది ఒక్క చోట ఆత్మహత్య లేదంటే హత్య గావింపబడటం అన్నది. ఎందుకంటే అందులో అది చాలా చాలా దారుణమైన ఇదండి. అది అసలు ఒళ్ళు గగురు పడిచేంతటిది. అంటే వీళ్ళందరికీ ఏ రేంజ్ లో బ్రెయిన్ వాష్ చేశారంటే, వాళ్ళు వస్తారు, గాల్లోంచి వస్తారు, ఈ ఫ్లైట్లోంచి వస్తారు, మన మీద యుద్ధం చేస్తారు, మనల్ని చంపేస్తారు, మన డిగ్నిటీ ఏమవుతుంది, వాళ్ళ చేతుల్లో మనం చంపటం ఏంటి,
ఇప్పుడు ఇంకొక ఇంకొక వీరమరణం పొందామా? ఇంకొక చోట కలుద్దాం, వి విల్ మీట్ అట్ అనదర్ ప్లేస్ అని లైఫ్ ని ఎండ్ చేసుకునేలాగా వాళ్ళని తయారు చేసి ప్రిపేర్ చేసి కొన్ని అదేదో జ్యూస్ లాంటి దాంట్లో పొటాషియం సైనైడ్స్ అది కలిపి ముందు ఫ్యామిలీస్ ని వాళ్ళ పిల్లలకి ఎవరి పేరెంట్స్ వాళ్ళు ఇచ్చేలాగా అతను చెప్పి, ఆ తర్వాత కొంతమంది అది చూడలేక ఆ సిచ్యువేషన్ అంటే ఒకసారి వాళ్ళ చేతులతో వాళ్ళు ఈ పని చేసిన తర్వాత కొంతమంది ఇంకా ఇంకా ఇంకెలాగా మనకి బతకడానికి ఇంకా వేరే ఆశ లేదని చనిపోవటమో, కొంతమంది ఎదురు తిరిగితే వాళ్ళని కాల్చి చంపేయటమో జరిగింది. సో అందుకనే ఇది ద లార్జెస్ట్ మాస్ మర్డర్ కమ్ సూసైడ్ అటెంప్ట్ ఇన్ ద మోడర్న్ హిస్టరీ కింద ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యేలాగా 918 మంది, అందులో 304 చిన్నపిల్లలు, అంటే దాదాపు 1/3 అన్నది. అంటే చూసుకుంటే మనకి 2 పేరెంట్స్ ఒక చైల్డ్ అనే యావరేజ్ చూసుకుంటే అంతమంది ఒక్క చోట ఆత్మహత్య చేసుకోవటం లేదంటే చంపబడటం అన్నది చాలా హారిఫిక్ అన్నమాట. సో తర్వాత అప్పుడన్నమాట ఈ పోలీసులు వెళ్ళి అది చూసిన తర్వాత, రైడ్ చేసిన తర్వాత అక్కడ ఆడియో టేప్స్ అది వాళ్ళ మైకుల్లో రికార్డ్ చేసి పెట్టినవి అవన్నీ ఉన్నాయన్నమాట. సో దాని నుంచి అప్పుడు వీటి మీద చాలా మళ్ళీ రీసెర్చ్ అది జరిగి ఇవన్నీ చెప్పడం అన్నది మనం చూడొచ్చు. అంటే ఇందులో ఒక 7 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఇంతకు ముందు మీరు అడిగినట్టు ఇండాక్ట్రినేషన్ ఎలా జరుగుతుంది అన్న దాంట్లో అదొకటి చెప్పి నేను ఇస్తాను. విశ్వనాథ్ గారు కూడా యాడ్ చేయొచ్చు ఆయన అబ్జర్వేషన్స్ పాయింట్స్ కానీ. 7 ఎలిమెంట్స్ ఆఫ్ ఇండాక్ట్రినేషన్ అన్న దాంట్లో అంటే ఎలా జరుగుతుంది అన్న దాంట్లో ఫస్ట్ ట్రాన్సిషన్ అండి. అంటే ఎవరైనా కానీ డిఫికల్ట్ టైమ్స్ లో వెళ్తూ ఉంటే దే విల్ బి మోర్ ఓపెన్ టు ట్రై న్యూ థింగ్స్ అనుకోవచ్చు. అంటే కొత్తగా వాళ్ళ జీవితంలో నార్మల్ గా జరిగే ఇది దాని నుంచి బ్రేక్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇలాంటివి చాలా పర్సనల్ గా కూడా చూసాను చాలా కేసులు. నిజంగా ఎలాంటి డిఫికల్ట్ టైం ఏదో పిల్లల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ జరిగినప్పుడు సమయంలో కరెక్ట్ గా అలాంటి సమయంలోనే ఒక పుస్తకం పట్టుకుని వస్తారు. ఈ అంటే అంత కల్ట్ లాగా కాకపోయినా మతము లేదంటే సేవనో ప్రేమనో మతమనో దేవుడనో సమాధానమనో తండ్రి అని ఏదేదో కబుర్లు చెప్పారనమాట. సో ఫస్ట్ ట్రాన్సిషన్, దెన్ సాఫ్ట్ సెల్ అనమాట. అంటే ఫస్ట్ మీటింగ్ లో ఏంటంటే వాళ్ళు ఈ మెడిటేషన్ అని, బైబిల్ స్టడీ అని, లేదంటే ఇలా చెప్తూ రిమోట్ రిట్రీట్ సెంటర్స్ అని వాళ్ళకి ఇంట్రడక్షన్ చేస్తారనమాట. రిమోట్ రిట్రీట్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకని అంటే సో దట్స్ ఏ క్లియర్ ప్లాట్ఫామ్ ఫర్ కొత్త విషయాలని వాళ్ళ మైండ్ లోకి ఎక్కించడానికి అన్నట్టుగా. సో ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి న్యూ రియాలిటీ. అంటే ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, బయట పుస్తకాలు, టీవీలు, ఫ్రెండ్స్, వీటి డిస్ట్రాక్షన్స్, అంటే వాళ్ళు చెప్పింది డిస్ట్రాక్షన్స్ అంటే వరల్డ్లీ డిస్ట్రాక్షన్స్ కాకుండా ఉండాలి అన్నట్టుగా ప్రోగ్రామ్స్ చెప్పటం దగ్గర నుంచి. అంటే పీపుల్ విల్ బి ఎన్వలప్డ్ ఇన్ ఏ సెల్ఫ్ సీలింగ్ సిస్టమ్ అంటారు. అంటే వాళ్ళని వాళ్ళు కంప్లీట్ గా బయట ప్రపంచం నుంచి దూరంగా అయ్యేలాగా ఒక న్యూ రియాలిటీని ఇవ్వటం అన్నది. అలాగే ఫోర్త్ వచ్చేసి మనం చూస్తే ప్రెజెంటింగ్ ద లీడర్. అంటే ఈ దైవాంశ సమూతుడనో లేదంటే అతనే దైవమనో ఒక వండర్ఫుల్ పర్సన్ కింద మొట్టమొదటిగా ఎలాంటి వ్యక్తిని ఇన్నాళ్ళు నేను కలవలేకపోయాను ఏంటి అన్న భ్రమ కల్పించే రీతిలో అతన్ని ప్రజెంట్ చేయటము. అలాగే 5th దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఎక్స్టర్నల్ ఎనిమీని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అంటే వాళ్ళు ఎవరో వచ్చి స్టేట్ మిమ్మల్ని, రాజ్యం మీ మీద ఎలా చేస్తుందనో, మిమ్మల్ని బయట రేప్ చేస్తారనో, ఒక ఈవిల్ వరల్డ్ అన్నది ఉందని, ఇలాగా ఒక ఫియర్ అంటే భయం ద్వారా ఒక రీజనింగ్ పవర్నే వాళ్ళకి వాళ్ళు డెనై చేసుకునేలాగా చేయటం అన్నది. అలాగే 6th పీర్ ప్రెషర్. సో ఫండమెంటల్లీ వీళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ లో ఈ పెర్సెప్షన్ ఆఫ్ రియాలిటీని ఓవర్ రైడ్ చేసేలాగా, అంటే మనకి ఈ సాలమన్ యాష్ గాని ఆయన డెమాన్స్ట్రేట్ చేస్తారండి 1951 లో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్. అదేంటంటే పీర్ ప్రెషర్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది. అంటే ఒక 4-5 ఉన్న ఎక్స్పెరిమెంట్ లో కేవలం ఒక అతన్నే బయట అతన్ని తీసుకుని వచ్చి ఒక ప్రశ్నకి 4 ఒకే ఆన్సర్ చెప్తే గనక ఈ 5వ వ్యక్తి కూడా కన్ఫర్మిటీ అంటారు. అంటే మెజారిటీకి,
అంటే మంద మనస్తత్వం ఎలాగుంటుందో, ఎక్కువ మంది ఏది నమ్మారు లేదంటే ఏది నిజమని చెబుతున్నారు అన్నది ఈ వ్యక్తికి వ్యతిరేకంగా కనపడుతున్నా గానీ అదే కరెక్ట్ అని వీళ్ళు కూడా కన్ఫర్మ్ అవటము ఏదైతే ఉందో అలాంటి ప్రెషర్ లోకి వెళ్ళిపోయి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అదే పని చేస్తూ అరుస్తూ గోల్ చేస్తూ పాడుతూ గంతులేస్తూ అదే నమ్ముతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్ళటం అన్నది జరగదు. సో ఆ పీర్ ప్రెషర్ వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే ఇండాక్ట్రినేషన్ లో అది కూడా ఒక ప్రాసెస్. సో అందులో లాస్ట్ వచ్చేసి సోషియోపాథిక్ నార్సిసిస్టిక్ మోడ్ అన్నది రివీల్ అవుతుంది లాస్ట్ కి. అంటే కనీసం వేరే వాళ్ళ మీద చిన్న కొద్దిగా ఎంపతి కానీ ఒక మొరాలిటీ ఇలాంటి విషయాలకి ఏమాత్రము అవకాశం లేని ఒక వ్యక్తి యొక్క ఈ నార్సిస్టిక్ మోడ్ లోకి వీళ్ళందరూ అతని ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళటం అనేది చూడొచ్చు అనమాట. సో ఇది ఇంతకు ముందు మీరు అడిగిన ఇండాక్ట్రినేషన్ ప్రాసెస్ లో ఒక 7 ఎలిమెంట్స్ ఆఫ్ ఇండాక్ట్రినేషన్ అని చెప్పుకోవచ్చు. అవును. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ విశ్వనాథ్ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు ఒక హారిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, విచ్ లెడ్ టు మాస్ సూసైడ్ ఆర్ మర్డర్. సో మీరు చూసిన ఎక్స్పీరియన్స్ లో ఆర్ మీ దగ్గర ఉన్న కల్ట్స్ లో ఎప్పుడైనా మీరు వాళ్ళ మెకానిజం, వాళ్ళ వర్క్ థింగ్, కల్చర్ ఎలా జరుగుతుందో చూసారా మీరు? హలో, ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్, రైట్? yes కంటిన్యూ. ఓకే. ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారండి. యాక్చువల్గా కల్ట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా కరెక్ట్గా చెప్పారు. అండ్ నేను ఆ పాయింట్లను వదిలిపెట్టి కల్ట్లో రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, తర్వాత కల్ట్లోంచి బయటికి రావాలనుకునే వాళ్ళు ఎందుకు రాలేకపోతారు, ఒకవేళ రావాలనుకున్న వాళ్ళు ఏ అవకాశాలు ఉంటే వస్తారు, తర్వాత ఈ కల్ట్ లో కుటుంబ సంబంధాలు ఎలా ఇంపాక్ట్ అవుతాయి, ఈ విషయాలు నేను కవర్ చేస్తానండి. తప్పకుండా. సో ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ మీరు అడిగారు కదా, మతానికి కల్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మతం అంటే మనం డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్ గా ఎస్టాబ్లిష్డ్ మతం అంటే ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్ కి కల్ట్ కి ఒక సాఫ్ట్, ఒక చిన్న దాన్ని అంటారు తేడా ఉంది దానికి దీనికి. ఆ తేడా ఏంటంటే థిన్ లైన్, అలాంటి థిన్ లైన్ ఉంది. ఎస్టాబ్లిష్డ్ రిలీజన్ ఏం చేస్తుందంటే తను వ్యాప్తి చెందడంలో ఇన్క్లూజివ్ గా ఉంటుంది. అంటే పక్క వాళ్ళని కలుపుకునేలాగా వాళ్ళ ప్రీచింగ్స్ ద్వారా కానీ, వాళ్ళ వేరే రకమైనటువంటి బుక్స్ ద్వారా, వాళ్ళ లక్ష్యాల ద్వారా వేరే రకంగా వ్యాప్తి చెందడంలో ఇన్క్లూజివ్ గా ఉంటుంది. అది ఎస్టాబ్లిష్డ్ రిలీజన్. ఇప్పుడున్న రిలీజన్స్ తీసుకుంటే అన్ని అలాగే బిహేవ్ చేస్తాయి ప్రస్తుతానికి. తర్వాత కల్ట్ అంటే కల్ట్ దానికి పూర్తిగా విరుద్ధంగా బిహేవ్ చేస్తుంది. ఎలా ఉంటుందంటే దాని కల్ట్ లో ఉన్నటువంటి సభ్యులను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాక్టీసెస్ ద్వారా ఇతరుల నుండి వేరు చేసి ఒక రకమైన గ్రూప్ గా తయారు చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇందాక గోవింద్ గారు కూడా ఒకటి చెప్పారు, నూతిలో కప్పలాగా తయారు చేస్తుంది అని చెప్పి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని మనం అనుకోవచ్చు ఇందులో. అంటే నువ్వు చుట్టూ ఉన్నటువంటి సమాజం కన్నా నువ్వు దాన్ని రక్షించబడిన వాడివి నువ్వు, లేదంటే నువ్వు ఒకడివి మొత్తం సమాజానికి ఎగ్జాంపుల్ గా తయారవబోతున్నావు అనేటటువంటి మైండ్ సెట్ ని వాళ్ళకు ఇన్సెప్ట్ చేస్తారు. ఇది చూజన్ వన్. సో మతం ఇన్క్లూజివ్ గా ఉంటే, అంటే ఎస్టాబ్లిష్డ్ మతం, న్యూ రిలీజియన్ గురించి కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ మతానికి కల్ట్ కి అది ఇన్క్లూజివ్ గా ఉంటే, ఇది ఇన్క్లూజివ్ గా ఉండకుండా ఒక రకమైనటువంటి పరిమితమైన స్వభావం. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తాను మీరు అన్నట్టుగా ఇంక్లూజివ్నెస్ కూడా కాదు, ఒకసారి ఎస్టాబ్లిష్డ్ మతాలు కూడా భయపెట్టి మతంలో ఏర్పాటు చేసుకుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఇస్లాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మతం ప్రారంభమైనప్పుడు జనాన్ని భయపెట్టి కొట్టి దాడి చేసి దండయాత్రలు చేసి ఆక్యుపై చేసుకొని మనలో కలుపుకుంటారు అనమాట. సో ఈవెన్ ఎస్టాబ్లిష్డ్ మతం కూడా ఇంక్లూజివ్ కాదు. ఎస్టాబ్లిష్డ్ మతాలు కూడా ఇనిషియల్ గా వార్తనే ప్రారంభం అవుతాయి. అంటే ఇస్లాం ఎలా మొదలైంది అనే దానికి కాదు నేను చెప్పేది. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ మతం, అప్పుడు అది బిగినింగ్ స్టేజ్ లో కల్ట్ గా ఉందా లేదా, కల్ట్ గా లేదా అనేది మనం
ఇప్పుడు చెప్పలేం. అంటే చరిత్రని కరెక్ట్ గా అనలైజ్ చేసి దాని తర్వాత చేసేవాళ్ళు మనకి ఇప్పుడు మనం చెప్పడం కష్టం. ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, జనరల్ గా కల్ట్ అనగానే మనకి రిలీజియన్ గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అన్ని రకాలైన రెప్లికా లాగా. కల్ట్స్ రిలీజియన్స్ కాదు యాక్చువల్ గా. కొన్ని పొలిటికల్ గా ఉంటాయి, కొన్ని థెరపీ బేస్డ్ గా ఉంటాయి, కొన్ని ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే నేను ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ గా ఎలా మారగలను, దీంట్లో దేర్ ఇస్ నో రిలీజియన్ యాక్చువల్ గా చెప్పాలంటే. రిలీజియన్ బేస్ ఉన్నా సరే వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అది స్పిరిచువాలిటీలో వస్తుంది, దాన్ని స్పిరిచువాలిటీ అంటారు కేటగిరీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. స్పిరిచువల్ కాకుండా కూడా కొన్ని ఉన్నాయి, దాని గురించి చెప్తున్నా. సో ఇంకొకటి ఏంటంటే అన్ని మతాలు, ఇంకొక పాయింట్ అంటే అన్ని మతాలు కల్ట్స్ అని మనం కల్ట్స్ నుంచి ఉద్భవించాయని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అవి వాటి బిగినింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేయలేం. కాబట్టి ఎస్టాబ్లిష్డ్ మతాలన్నీ కల్ట్స్ గా ప్రారంభమయ్యని మనం చెప్పుకోవడానికి లేదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కామన్ బిలీఫ్ ఉండి వాటి నుంచి ఒక దాన్ని ఏమంటారు, వర్కింగ్ దాన్నే కల్ట్ అంటారు. యాక్చువల్ గా దట్ ఈస్ కల్ట్ డెఫినేషన్. అది ప్రసాద్ గారు ఇంత ముందు ఇచ్చినప్పుడు ఒక కామన్ థాట్ ప్రాసెస్, కామన్ థింకింగ్ ఒకే దాంట్లోంచి మొదలయ్యి నెక్స్ట్ ఇంకో విషయం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఒక కొంత రిలీజన్, ఒక పద్ధతులు, ఒక కట్టుబాట్లు ఇలా వాళ్ళకు వాళ్ళు ఇంక్లూజివ్ గా చేసుకుని వచ్చేది ఆ విధమైన కల్ట్ గా మనం అప్పుడు నిర్వచించడానికి వెళ్ళలేదు. అండ్ ఎస్టాబ్లిష్డ్ మతాలన్నీ కల్ట్ అని మనం చెప్పడానికి లేదు. ఇంకా కల్ట్స్ గురించి చెప్పుకునే ముందు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ నుంచి, అంటే ఎక్స్ట్రీమ్ భావజాలం ఏదైతే ఉందో దాని నుండి వస్తూ ఉంటుంది. దాని మనం యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం కల్ట్ లో ఉన్నామా, లేదంటే నార్మల్ గా కల్ట్ లో కాకుండానే నార్మల్ గా మన రిలీజియన్ ప్రాక్టీస్ చేయడమో లేకపోతే వేరే ఏదైనా కామన్ ప్రాక్టీసెస్ చేయడమో జరుగుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే కొన్ని కామన్ ప్రాథమికమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి యాక్చువల్గా అన్ని కల్ట్. అంటే ఇది అన్నిటికీ కరెక్ట్ గా కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలంటే, ఈ రోజు నేను ఇప్పుడు గోవింద్ గారు నేను ఒక కల్ట్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి స్టార్ట్ అవుతుంది కల్ట్ అనేది. యాక్చువల్ గా ఒక ప్రాసెస్ లో కొంతకాలం తర్వాత అది కల్ట్ గా ఎమర్జ్ అవుతుంది. అలా ఒక పర్సన్ అలా దాని వెనకాల ఉన్న ప్రయోజనాలు ఇవన్నీ చాలా రకాలైనటువంటి దాన్ని ఏమంటారు, ఒక ప్రాసెస్ లో వెళ్ళిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు లేదంటే ఒక 20 సంవత్సరాల తర్వాత మనం ఒక టైం ఫ్రేమ్ ను కూడా మనం చెప్పలేము యాక్చువల్గా. సో కల్ట్ స్టార్ట్ అవ్వడానికి స్టార్టింగ్ పాయింట్, ట్రిగరింగ్ పాయింట్ అనేది మనం జనరల్ గా చెప్పడానికి వీల్లేదు యాక్చువల్గా. సో ఇందులో కల్ట్ లో ఏ విధమైన లక్షణాలు ఉంటాయి అంటే, జనరల్ గా సాధారణమైన కల్ట్ లో ప్రాథమికంగా ఇప్పుడు నేను కల్ట్ లో ఉన్నానా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని లిట్మస్ టెస్ట్ లాంటివి కామన్ గా ఉండేవి నేను చెప్తాను ఇప్పుడు. సో దట్ మిగిలిన వాళ్ళు దాన్ని ఇప్పుడు ఈ శ్రోతలు ఎవరైతే వింటున్నారో వాళ్ళు కనుక ఈ ప్రాక్టీసెస్ లో ఉండి నేను కల్ట్ లో ఉన్నానా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఇది మేజర్ గా అన్ని రకాలైనటువంటి కల్ట్స్ కి కామన్ గా ఉండే పాయింట్స్ అనమాట. సో అంటే మెజారిటీగా సో టెస్ట్ చేసుకుంటారు అనమాట. మొదటగా కల్ట్ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఏ సభ్యులైనా సరే తన నాయకుడికి కానీ లేదంటే కల్ట్ యొక్క లక్ష్యానికి కానీ ఒక హై డిగ్రీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి కల్ట్ లో కూడా ఒక స్ట్రిక్ట్ హైరార్కీ ఉంటుంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు అమ్మ భగవాన్ ఇట్లాంటి కల్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని కేసెస్ వచ్చినాయి ఏమని చెప్పారు దాని గురించి. దాంట్లో వాళ్ళని కలవాలంటే ఒక రకంగా ఒకలాగే అప్రోచ్ అవడం, ఒక లెవెల్ ఆఫ్ మోడ్ ఉంటే కానీ ఒక లెవెల్ ఆఫ్ హైరార్కీలో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళని కలవటం, మిగిలిన వాళ్ళు ఫాలోవర్స్ కి ఉండకపోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒక హై డిగ్రీ ఆఫ్ స్ట్రిక్ట్ హైరార్కీ ఉంటుంది అనమాట. ఇది ఒక ప్రాథమికమైన లక్షణం.
ఒక ప్యూన్ దగ్గర నుండి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ అకౌంటెంట్ లేకపోతే పర్సనల్ అసిస్టెంట్ ఇలా పర్ఫెక్ట్ రకరకాల బిజినెస్ స్టెప్స్ లాగా. లో రకరకాల స్టెప్స్ అండర్ గోన్ అయిన తర్వాత ఫైనల్ గా ఆయనను కలుస్తాం. జనరల్ గా చాలా మంది జనరల్ సభ్యులు ఎవరైతే ఉంటారో కల్ట్ లో, అంటే అంత సీరియస్ సభ్యులు కాకుండా, వాళ్ళకి ఫస్ట్ లక్ష్యం ఏది ఉంటుందంటే ఆయన్ని కలవటం. ఎవరైతే ఆయన లేదా ఆమె, వాళ్ళని కలవడం. అదే అదే ఒక ప్రాథమికమైన లక్ష్యంగా ఉంటుంది. మిగిలింది వాళ్ళు చెప్పేటటువంటి ప్రీచింగ్స్, తర్వాత వాళ్ళు ఏదైతే మరో ప్రపంచాన్ని కోరుకుంటున్నారో ఆ ప్రపంచం గురించి ఇదంతా సెపరేట్ గా వేరేగా ఉంటుంది. కాకపోతే ప్రాథమికమైన లక్ష్యాల్లో ఒకటి వాళ్ళని కలవడం, వాళ్ళతో పాటు బ్లెస్సింగ్స్ తీసుకోవడం, కానీ బ్లెస్సింగ్ అయితే బ్లెస్సింగ్, లేదంటే వాళ్ళతో పాటు మాట్లాడడం, లేదా ఇంటలెక్చువల్ డిస్కషన్ చేయడం, ఇట్లాంటి ఏదైనా అవుతూ ఉంటుంది. సో దాన్ని అందుకోవడానికి సిద్ధం చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామన్న దాంట్లో ఏదైతే ప్రాథమిక లక్ష్యాలు ఉన్నాయో వాటిని అందుకోవడానికి కొన్ని ట్రైనింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి అని చెప్పి కొన్ని రకాలైనటువంటి ఇంటర్నల్ ట్రైనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ కల్ట్స్ లో ఒక కొత్త సభ్యుడిని చేర్చుకోవాలి అంటే ఏంటంటే, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నియమావళి ఉంటుంది. జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు, అంటే రిలీజియన్ లో ఎవరైనా వెళ్ళి చేయొచ్చు, కానీ ఒక కల్ట్ లో అలా ఉండదు. ఒక అంటే ప్రత్యేకమైన రిలీజియన్ ప్రాసెస్ కూడా లో డ్రెస్ కోడ్ ఉంటుంది. రిలీజియన్ కి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత అన్ని సార్లు ఉండదండి, కొన్నిసార్లు ఉంటుంది. సో అయ్యప్ప స్వామిని తీసుకుంటే అది వేరే అయ్యప్ప స్వామి అని కాదు, ఒక డ్రెస్ చిన్న పీలిక కానీ లక్షణాలు వేరుగా ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు, దాన్ని సాంస్కృతిక పరంగా రిలీజియన్ తో పాటు కొన్ని వస్తాయి అన్నమాట. అవి కూడా డ్రెస్ కోడ్ లాగా వస్తాయి. డ్రెస్ అంటే బట్టలే కాదు, కొన్ని రకాల సరంజామా ఉంటుంది అనమాట. సో ఒక కొత్త సభ్యుడిని, కల్ట్ కి వేరే పేరు, రిలీజియన్ కి వేరే పేరు, అంతే. ఒక కొత్త సభ్యుడిని కనుక చేర్చుకోవాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన నియమావళి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. జనరల్ గా ఎవరైతే కల్ట్ లో చేర్చుకోవాలి అని అనుకుంటే, దానికి ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వంలో అవసరమైనటువంటి మార్పులకి కావాల్సిన రెసిపీతో పాటు ఒక కొంత ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న లేదా అతిపెద్ద ఛాలెంజ్ కల్ట్ యొక్క సిద్ధాంతం ద్వారా ఆ ఛాలెంజ్ కి, ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి అనుకోవడం. తర్వాత దానికి ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రిపేర్డ్ చేయడానికి కావాల్సినటువంటి అందరం కొన్ని పనులు చేయాలి, కాబట్టి ఆ పనులు అందరం మనం చేస్తున్నామని చెప్పి మనం అక్కడ చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సభ్యుల్ని విధేయులుగా ఉంచడానికి యాక్చువల్గా అధికారిక, అనధికారిక ప్రభావం మరియు నియంత్రణ, ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఉంటారు కల్ట్లో. అంటే జనరల్ గా ఇప్పుడు చూడండి, ఇందులో ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే కరెక్ట్ కాదు మన దాంట్లో. సో ఈ విధమైన బిహేవియర్ మన దాంట్లో ఒప్పుకోరు. సో లేదంటే ఇలా చేస్తే కరెక్ట్, ఇలా చేయడం మన మానవాళికి లేదంటే నీకు పర్సనల్ గా మంచిది, ఇట్లాంటి ఒక రకమైనటువంటి వివరణలు అవన్నీ చాలా, అంటే క్వశ్చన్స్ ఉండవు, అన్ని ఆన్సర్సే ఉంటాయి. రిలీజన్ లో లాగానే కొంచెం దీనికి కూడా అన్ని ఆన్సర్స్ ఉంటాయి. దానికి వాళ్ళని ప్రిపేర్ చేస్తారనమాట. సో ఫైనల్ గా వాళ్ళు ఒక సభ్యుడిని చేర్చుకోవడానికి మామూలు వాడి నాయకుల పట్ల విపరీతమైన విధేయత అవన్నీ ఉండాలని చెప్పి, జనరల్ గా ఈ కల్ట్ లో ఒక నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక చరిష్మాతో కూడినటువంటి నాయకుడు ఉంటారు. తర్వాత వాళ్ళ మాటలతో జనాన్ని ఆకర్షించడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు డబ్బు, సెక్స్, అధికారం, లేదా ఈ మూడింటి చేత ప్రేరేపించబడినటువంటి అధికారం మరియు ఇంకా ఫైనల్ గా మాదక ద్రవ్య ప్రేరేపితంగా కల్ట్స్ ని విధేయతను సాధించుకుంటాయి. జనరల్ గా ప్రాథమికమైన లక్ష్యం ఏంటంటే, నాయకుడి పట్ల విపరీతమైన విధేయత కావాలి. ఆ విధేయతను సాధించుకోవడానికి ఈ ప్రాసెస్ అంతా అండర్గాన్ అవుతూ ఉంటుంది. తర్వాత మొదట్లో ఫస్ట్ టర్మ్ లో కొంతమంది అనుచరులు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కొంతమంది అనుచరుల్ని జాయిన్ చేయడానికి బయలుదేరుతారు బయట. సో ఒక కల్ట్ నాయకుడు తన వ్యక్తిగత చేస్తూ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుని నెక్స్ట్ హైరార్కీని బిల్డ్ చేసిన తర్వాత
దాని నెక్స్ట్ హైరార్కీని బిల్డ్ చేసేటటువంటి బాధ్యత ప్రారంభం ఉంచినటువంటి సభ్యుల మీద ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే కల్ట్ని బిల్డ్ చేస్తారో వాళ్ళ తర్వాత ఒక పిరమిడ్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. కొంచెం కిందకి వచ్చే కొద్దీ బ్రాడ్గా వాళ్ళు తన నెక్స్ట్ స్ట్రక్చర్లో ఇంకో కొంతమంది అలా జాయిన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో తెలుసుకోవడానికి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు కొత్త ప్రాంతాలు వెళ్ళటం, అక్కడ కొత్త వారిపై దృష్టి పెట్టడం చేస్తూ ఉంటారు అనమాట. కొంత వ్యక్తిగత లేదా వృత్తిపరమైనటువంటి నష్టానికి గురైన వాళ్ళు, ఒంటరితనం ఉన్న వాళ్ళు, స్నేహపూర్వకమైన వ్యక్తులను కలవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు, ఒక రకమైన స్వాంతన కలిగినటువంటి వాతావరణం కోరుకునేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒక అవసరాలకి స్వాంతన కావాలన్నమాట. అలాంటి ఎదుర్కొన్న వాళ్ళు, అలా ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇలా ఎక్కువ స్ట్రెస్ కలిగిన సంతృప్తికరమైనటువంటి లైఫ్ని మిస్ అవుతున్న వాళ్ళు, ఎమోషనల్గా వల్నరబుల్గా ఉన్న వాళ్ళు వీళ్ళ ఫస్ట్ రిక్రూట్మెంట్లో సాఫ్ట్ టార్గెట్స్గా ఉంటారన్నమాట. వీళ్ళు వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి వెళ్ళి ఒక నియామక ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియను స్టార్ట్ చేస్తారు. జనరల్గా ఇది మేము కల్ట్ స్టార్ట్ చేస్తాం, మీరు రండి జాయిన్ అవ్వండి, ఇది ఒకటి చేద్దాం, అలా ఉండదు. ఇది ఒక కల్ట్ అనే పదం ఎవరు ఉపయోగించరండి, ఎవరు కల్ట్ అంటారు. మనం ఎలా చేస్తున్నాం అంటే ప్రతి వాళ్ళు కూడా కల్ట్ అనే మాట ఉపయోగించరు. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ డెఫినేషన్ ఫర్ ద కల్ట్. ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, 10 మంది కానీ, 100 మంది కానీ, 1000 మంది కానీ ఉంటే అది కల్ట్. 2 బిలియన్ పీపుల్ ఉంటే అది రిలీజియన్. వెరీ సింపుల్ డెఫినేషన్. అండ్ అది ఒక అది సింపుల్ గా చెప్తే సమయం, అంటే ఇప్పుడు మనం ఈవెంచువాలిటీ ఆఫ్ ఎ కల్ట్ చూసుకుంటే, అంటే మనం కనీసం ఇప్పుడు మనం గత 50 సంవత్సరాల్లో అనలైజ్ చేసిన కేసెస్ చూసుకుంటే గనక చాలా మంది ఈ లీడర్ ఎక్స్పోజ్ అయిన తర్వాతే బయటికి రాగలిగే సిచ్యువేషన్ అన్నది మనం చూస్తే గనక అతను ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నాడు అంటే, అతను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అతను చెప్పే దాంట్లో ఇన్కన్సిస్టెన్సీ ఉన్నా, లేదంటే అతను చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని చూసినా, అంటే హిపోక్రసీ ఉన్నా, అలాగే ఇన్ఫాలిబిలిటీ, అంటే ఇతను అసలు ఏం చెప్పినా కరెక్టే, ఇతను తప్పే ఉండదు అన్నది అలాంటి భ్రమ తొలగిపోయే సిచ్యువేషన్ వచ్చినా, లేదంటే అతని వీక్నెసెస్ అన్ని బయటపడినా, ఇలాంటిది ఏది జరిగినప్పుడు గానీ అది అతను ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు డేరా బాబా లాంటి వాళ్ళు కూడా హింసకి కూడా దిగే సమయం వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్న రియాలిటీ బ్రేక్ అయిపోతుంది, అప్పుడు బయటకు వస్తారు. కానీ ఇలా ఎన్నిసార్లు జరిగినా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా వీళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి. అవును. ఇంకొకటి ఏంటంటేనండి, రిలీజియన్ మన ఈ కల్ట్ అనేది ఎలాంటిదంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ లాంటిది, కృషి బ్యాంక్ లాంటిది అనమాట. జరిగినంతసేపు బాగానే జరుగుతుంది, ఆ తర్వాత అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా మీకు మోసపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. కానీ మీకు అది ఇలాగ ఇంత ఆబ్వియస్ గా కనపడి బలవంతంగా ఉండవలసి వచ్చినప్పుడు కల్ట్ కింద ఉన్నా, అది అట్ ఎ ఫ్రీ విల్ కొద్దిగా అట్లీస్ట్ ఇప్పుడు మనం అనుకున్న పరిస్థితుల్లో ఉండి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఒక చరిస్మాటిక్ లీడర్ మీదే డిపెండ్ అవ్వకుండా ఒక రకమైన ఐడియాలజీ, బుక్స్, కల్చర్ అది డెవలప్ అవుతే గనక అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రిలీజియన్ అయి కూర్చుంటుంది. కల్ట్ లో ఒకసారి సభ్యులు మామూలుగా ఒకసారి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అనేక రకమైనటువంటి బోధనలకి లోనవుతూ ఉంటారు. అపరాధం, అవమానం, భయంతో కూడినటువంటి బలవంతపు పద్ధతులను ఉపయోగించి జనరల్ గా ఈ జాయిన్ అయిన సభ్యుల యొక్క సహజ ప్రవర్తన ఏదైతే ఉందో దానిలో పరివర్తన తీసుకొస్తారు. ఒక రకమైన ప్రోగ్రామింగ్ చేసి. చెప్పండి. ఒక లాస్ట్ క్వశ్చన్ ఉందండి, టైం మనకి లేదు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా టైమ్స్ లో ఈ కల్ట్స్ అన్నవి ఎట్లా నిర్వహిస్తున్నారండి? ఇన్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉంటున్నాయి అంటున్నారు? చెప్తానండి. అంటే యాక్చువల్లీ మీకు ఇప్పుడు ఫిజికల్ గా
ఒకళ్ళని ఇలాగా ఏదైనా వేరే ప్లేస్‌లకి తీసుకెళ్ళి ఉంచటం అలాంటిది లేకపోయినా గానీ, ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా సాయంతోటి ఇప్పుడేంటంటే ఎవరైనా గానీ, ఎంత దూరంలో ఉన్నా గానీ, ఎంత ఎంత స్పెసిఫిక్ నీడ్స్‌లో ఉన్నా గానీ, అంటే వాళ్ళు ఎదురు చూసేది ఉన్నా గానీ, ఇప్పుడు మన ఇంట్రెస్ట్స్ బట్టి గ్రూప్స్ అన్నది వర్చువల్ గ్రూప్స్ అన్నది ఉండటం చూడొచ్చు. సో, ఈ గ్రోయింగ్ లోన్లీనెస్ అన్నది ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కింద మా ఆస్ట్రేలియాలో గానీ, ఇంకా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో లోన్లీనెస్ అన్నది, అంటే పిల్లలు వేరే వేరే చోట్ల ఉండటము, ఎక్కడైనా ఉండటంతోటి పెరిగిన ఈ ఒంటరితనంతోటి ఈ సోషల్ మీడియా మీద గానీ, డిజిటల్ ఆర్ ఇంటర్నెట్‌లో వేరు వేరు వాటిల్లో వాళ్ళకి కావలసినట్టుగా లేదంటే వాళ్ళు అనుకునే ఈ సమూహాలని, గ్రూప్స్‌ని వాళ్ళతో సరితూగే లైక్ మైండెడ్ పీపుల్ గురించి సెర్చ్ చేసుకుంటం అన్నది చాలా ఈజీ అయిపోయింది. సో, ఇందులో ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే వెతుకుతున్నారో దానికి సంబంధించిన రీఇన్ఫోర్స్‌మెంట్ వాళ్ళకి దొరుకుతుందనమాట. అంటే అది చాలా పవర్‌ఫుల్ అనమాట. అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్రత్యేకమైన దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటే ఈ యూట్యూబ్‌లో సజెషన్స్ ఇచ్చినట్టుగా ఆ గ్రూప్స్‌లో కూడా వీళ్ళు ఫీల్ అయినట్టుగానే వీళ్ళ అనుభవాలకి, వీళ్ళ ఆశలకి, వీళ్ళ ఆలోచనలకి అనుగుణంగా ఉండే వేరే వాళ్ళందరూ జాయిన్ అవ్వటం అన్నది చాలా రీఇన్ఫోర్స్‌మెంట్ కింద తయారయ్యి వాళ్ళు చెప్పింది ఎవరో వింటున్నారు, వాళ్ళ బిలాంగింగ్‌నెస్ ఉంది అన్నది వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కింద స్టార్ట్ అవుతుంది. కానీ అలాంటి చోట్ల కూడా ఎవరినైనా సరే వాళ్ళ ఒరాటరీ స్కిల్స్ తోటి అట్రాక్ట్ చేసి కల్ట్‌గా అంటే మారే అంటే ఈ ఫిజికల్ అబ్యూజ్ లేకపోయినా గానీ, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చగలిగే పరిస్థితులు అన్నది మనకి ఈ డిజిటల్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా మనం చూడొచ్చనమాట. సో, ఇవి డైరెక్ట్‌గా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి నష్టం కలిగించేది కాకపోయినా, అలాంటి వాటి వల్ల కొన్ని మాస్ షూటింగ్స్ గానీ, లేదంటే ఫిజికల్ వయలెన్స్ ఇన్సిడెంట్స్, ఇన్సైట్‌మెంట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఇంక్లూడింగ్ మనకి మనకి ఇక్కడ న్యూజిలాండ్‌లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ ఫైరింగ్ ఏదైతే ఉందో అతను నేను వెళ్ళి అక్కడ చంపడానికి వెళ్తున్నాను అని ఆన్‌లైన్‌లో చెప్పటము, వేరే వ్యక్తులు అతన్ని అక్నాలెడ్జ్ చేస్తూనో, పొగుడుతూనో ఆల్ ద బెస్ట్ చెప్పటం లాంటి ట్రెండ్స్ కూడా మనం చూడొచ్చనమాట. సో, ఇది ఈ ఈ వాటి మీడియం మార్చినా గానీ మనిషి యొక్క మానసిక పరిస్థితి, అతని ఉద్దేశము, అతని ప్రవర్తన మారనంత వరకు అది ఎలాంటి మీడియా అయినా సరే దానికి ఉపయోగపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అవును. ఈవెన్ చంద్రమండలం ఇందాక మీదకెళ్ళినా, మార్స్ ఒక మీదకెళ్ళినా సరే మనిషి జట్లు కట్టి అక్కడ కూడా కల్ట్స్ స్టార్ట్ చేస్తాడు. ఇందాక ఒక పాయింట్ మనం మిస్ అయ్యాము. జనరల్‌గా తప్పకుండా చెప్పండి. మనం చెప్పేటప్పుడు మామూలు రిలీజియస్ కల్ట్ మాత్రమే ఉంటుంది. నాన్ రిలీజియస్ కల్ట్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పడానికి. నెక్స్ట్ ఇంకోటి ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ చంపడమో, లేకపోతే లేదంటే ఫిజికల్ అబ్యూజ్ చేయడమో, లేదంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగడమో, ఇట్లాంటివే కాకుండా మనకి ఈ మధ్య కాలంలో ఒక కల్ట్ అంటే కాదు, కల్ట్ అనేది మనకు తెలియకుండా ఎట్లా వస్తుందని చెప్పడానికి ఈ మధ్యన ఒక ఆయన కీటో డైట్ అని ఒకటి స్టార్ట్ చేశాడు. సో, మన ఏపీ తెలంగాణలో కూడా అది బాగా ప్రాచుర్యంలో ఉంది. సో, వాళ్ళందరూ కూడా ఆ కీటో డైట్ యొక్క ఉపయోగాలు అవి ఇవి అనుకుంటూ చాలా మంది దానికి అడ్వకేట్ చేయడం మొదలుపెట్టారు. వారు ఎవరైతే అడ్వకేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎవరైతే స్టార్ట్ చేశాడో ఆయనకి పెద్దగా సంబంధం ఉండదు. కాకపోతే నేను పాటిస్తున్నాను, నాతో పాటు ఒక 10 మందిని పాటించాలి అంటే ఈ కల్ట్స్‌లో కూడా జాయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ పియర్ గ్రూపు వీటితోటే ఉంటుంది ఎక్కువ. నీ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ వీళ్ళందరికి అడ్వకేసీ అనేది సొంతంగా వాళ్ళకు వాళ్ళు సమర్పించుకునేలాగానే ఉంటుంది అడ్వకేసీ. సో, ఈ కీటో డైట్ వల్ల ఉన్న నష్టాలు ఇవన్నీ తర్వాత ఎప్పుడో బయటపడిన తర్వాత ఎవరో దాన్ని క్లెయిమ్ చేస్తే చేస్తారు. లేదంటే ఎందుకొచ్చిందిలే అని వదిలేసే వాళ్ళు ఉంటారు. లేదా దీనివల్ల వచ్చిందని తెలుసుకోకుండా కూడా ఉంటారు. సో, థెరప్యూటికల్ కల్ట్ అంటే మనం ఈ కీటో డైట్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలాగే మనకిక్కడ కైలాస అని ఒక ఆయన ఒక కొత్త దేశాన్ని సృష్టించుకున్నాడు. ఇక్కడ నుంచి
అవును వెళ్ళిపోయింది. సో ఆయన కూడా ఇప్పుడు తన కరెన్సీని అవి రిలీజ్ చేసి జనాల్ని ఆకర్షించడం స్టార్ట్ చేశాడు. సో అక్కడ ఒక ఫ్రీ వరల్డ్, కైలాసం అంటే ఏంటంటే ఒక ఫ్రీ వరల్డ్ ఉంటుంది, దాని బీచెస్, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అమెరికాలో జరిగింది, అట్లాంటిదే దాన్ని రిప్లికా చేయడానికి ట్రై చేశారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కల్ట్ లో ఉన్న ఇంకొక చిన్న పాయింట్, కల్ట్ లో ఉన్న వాళ్ళకి నేను కల్ట్ లో ఉన్నానని తెలీదా అనేది ఒక పాయింట్ మనం యాక్చువల్ గా మిస్ అయ్యాం. చాలా మందికి కల్ట్ లో ఉన్నామని తెలుస్తుంది, యాక్చువల్ గా అందరూ మ్యానిపులేట్ అయిపోయి దాంతో తిరుగుతూ ఉండరు. కానీ కల్ట్ లో ఉన్నానని తెలిసినా సరే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటుంటారు, ప్రతిరోజు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు అభిజ్ఞా వైరుధ్యం అంటారు కదా, కాగ్నిటివ్ కాంట్రాడిక్షన్, ఈ రకమైనటువంటి అంతర్గత సంఘర్షణలో ఈ రోజు రాజీ పడకుండా అవుతూ ఉండి మరింత బాధాకరంగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇవి ఆత్మహత్యలకు కూడా దారి తీయచ్చు. లేదు వీటి నుంచి బయటపడడానికి, ఈ సంఘర్షణ నుంచి బయటపడడానికి, నిద్రలేనితనాన్ని గురించి బయటపడడానికి కొన్ని డ్రగ్స్ వాళ్ళు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. ఎవరు కావాలని టైం అయిపోయినట్టుందండి మనకి, చూసారా? అవును విశ్వనాథ్ గారు, అవునండి సారీ మనకి టైం అయిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. అలాగే ప్రసాద్ గారు అండ్ గోవింద్ గారు, కల్స్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇవాళ రేపు ఎలా పీపుల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి ఇంత లాస్ ఫీల్ అవుతున్నారు అని. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి.